హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శరణ్య. వెల్కమ్ టు సీటెక్ తెలుగు ఛానల్. మ్యాథమెటిక్స్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1-2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. ఈరోజు మనం ఫ్యూ మోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ మ్యాన్ సెల్లింగ్ హిస్ గూడ్స్ ఎట్ 25% ప్రాఫిట్. ఒక మనిషి తన వస్తువులని లేదంటే తన సామాన్లని 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. హీ హ్యాడ్ పర్చేస్డ్ ఇట్ ఫర్ ₹900 లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹900 లెస్. ఆ మనిషి ఆ వస్తువులను కొనడము ₹900 తక్కువకే కొన్నాడు, అమ్మడం కూడా ₹900 తక్కువకే అమ్మాడు. దెన్ హీ వుడ్ గెయిన్ 5% మోర్ ప్రాఫిట్. అలా ₹900 తక్కువకి కొని ₹900కి తక్కువకి అమ్మినా కూడా అతనికి 5% అంటే 25 కన్నా 5% ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అయితే ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్. యాక్చువల్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎంతనో కనుక్కోమన్నారు. ఇప్పుడు నార్మల్గా చేసినట్లయితే 25% అంటే మీనింగ్ ఏంటి? 25/100 అంటే 25 ones 25 fours, 1/4 అని అర్థం. ఎప్పుడైనా సరే ఈ 4ని మనం యాక్చువల్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. అంటే సిపి ఏంటి ఇప్పుడు? 4. ఎస్పి ఏమవుతుంది? 4 + 1. ఎందుకు? ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి, లాస్ అంటే మైనస్ చేయాలి. 4 + 1 ఎంత? 5. సో ఇప్పుడు నేను దీన్ని 4x అండ్ 5x అని కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సిపి అంటే 4xలో నుంచి ₹900 తక్కువకి కొన్నాడు. అంటే 4x - 900 బై ఎస్పి అంటే అమ్మడం కూడా ₹900 తక్కువకి అమ్మాడు. అంటే 5x - 900. ఇలా అమ్మినప్పటికీ కూడా అతనికి 5% మోర్ ప్రాఫిట్ వస్తుంది. యాక్చువల్గా 25%, అంతకన్నా 5% ఎక్కువ వస్తుంది. అంటే ఎంత? 30%. 30%కి మీనింగ్ ఏంటి? 30/100 అని అర్థం. అంటే 3/10 అని అర్థం. సో యాక్చువల్ ఎంత? 10. మోర్ ప్రాఫిట్ అంటే 10 + 3 ఎంత? 13. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ సాల్వ్ చేస్తే మన సిపి అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 13 × 4x - 900 is equal to 10 × 5x - 900. ఈ 13ని ఇటు సైడ్ తీసుకొస్తే 13 × 4x - 900. ఈ 5x - 900ని ఇక్కడికి తీసుకెళ్తే 10 × 5x - 900. సో 13 × 4 ఎంత? 52x మైనస్ 13 × 9 ఎంత? 117. సో 11700 ఈజ్ ఈక్వల్ టు 10 × 5 ఎంత? 50. 50x మైనస్ 9000. 900 × 10 ఎంత? 9000. సో ఈ 50xని ఇటు తీసుకొచ్చి 11700ని ఇటు తీసుకెళ్దాం. ఇక్కడ 50x అనేది ప్లస్లో ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో 52x - 50x ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ మైనస్లో ఉంది, ఇటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 11700 - 9000 ఏమవుతుంది? 52x - 50x అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 11700 నుంచి 9000 తీసేస్తే ఎంత? 2700. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవుతాయి కదా. 2 ones 2, 2 ones 2, 2 3s 6, 5s 10, 0. సో x ఈజ్ ఈక్వల్ టు 1350. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1350 × 4. 4x ఈక్వల్ టు 1350 × 4. 4 0s 0, 4 5s 20, 4 3s 12 plus 2 14, 4 1s 4 plus 1 that is 5. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ₹5400. ఇప్పుడు
ఇంత పెద్ద ప్రాసెస్ని జస్ట్ 2 స్టెప్స్లో సాల్వ్ చేయొచ్చు. అది ఎలా అంటే క్వశ్చన్లో ఏమన్నాడు, ఒక మ్యాన్ 25% ఆఫ్ ప్రాఫిట్కి తన వస్తువులను అమ్ముతున్నాడు. అతను ఎంతకి కొన్నాడు, యాక్చువల్ ప్రైస్ కన్నా 900 రూపీస్ తక్కువకే కొన్నాడు. ఆ వస్తువులను అమ్మడం కూడా 900 రూపీస్ తక్కువకే అమ్మాడు. అయినప్పటికీ 5% ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అంటే అతనికి టోటల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది, 25 + 5 దట్ ఈస్ 30. సో ఇప్పుడు న్యూ ప్రాఫిట్ ఎంత, 30. న్యూ ప్రాఫిట్ వచ్చేసి 30 బై న్యూ ప్రాఫిట్ అంటే P2 అని అనుకుందాం. P2 మైనస్ P1 అంటే న్యూ ప్రాఫిట్ ఎంత, 30. 30లో నుంచి ప్రాఫిట్ 1 ఎంత, 25 బై 30 మైనస్ 25 ఇంటూ కామన్ డిఫరెన్స్. 900 రూపీస్ తక్కువకే కొన్నాడు, 900 రూపీస్ తక్కువకే అమ్మాడు, ఇంటూ 900 దట్ ఈస్ 30 బై 30 మైనస్ 25 ఎంత, 5 ఇంటూ 900. 5 1s 5 6 6 ఇంటూ 9 ఎంత, 54. పక్కన 2 zeros ఉన్నాయి, 0 0. అదే కదా మన ఆన్సర్ కూడా. ఎప్పుడైనా సరే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఇస్తాడు. ఇక్కడ 100 ఉంటే అక్కడ కూడా 100 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటే అక్కడ కూడా 50 ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్ ఏంటి, న్యూ ప్రాఫిట్ బై ప్రాఫిట్ 2 మైనస్ ప్రాఫిట్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఇప్పుడు అదే మెథడ్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్ సెల్లింగ్ హిస్ గూడ్స్ ఎట్ 20% ప్రాఫిట్. He had purchased it for rupees 100 less and sold it for rupees 100 less. Then he would gain 4% more profit. Find cost price of goods. క్వశ్చన్లో ఏమన్నాడు, ఒక పర్సన్ తన వస్తువులని 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అతను యాక్చువల్గా ఈ సిపి పైన 100 రూపీస్ తక్కువకే కొన్నాడు. అతను అమ్మడం కూడా అంటే ఎస్పీకి కూడా 100 రూపీస్ తక్కువకే అమ్మాడు. అయినప్పటికీ 4% ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఫైండ్ సిపి ఆఫ్ గూడ్స్, యాక్చువల్ ప్రైస్ ఎంతనో కనుక్కోమన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఫార్ములా ఏంటి, న్యూ ప్రాఫిట్ బై ప్రాఫిట్ 2 మైనస్ ప్రాఫిట్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఇప్పుడు యాక్చువల్గా 20% వస్తుంది, తర్వాత 4% ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో 20 + 4 ఎంత, 24%. సో మన న్యూ ప్రాఫిట్ ఏంటి, 24 బై P2 అంటే మనం ఏం కన్సిడర్ చేసుకున్నాము, న్యూ ప్రాఫిట్ అనే కన్సిడర్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఫస్ట్ పర్సంటేజ్ని P1 అని కన్సిడర్ చేసుకోండి, నెక్స్ట్ వచ్చే పర్సంటేజ్ని P2 అని కన్సిడర్ చేసుకోండి, అండ్ తర్వాత 20 + 4 ఏదైతే వస్తుందో 24 దీన్ని P3గా కన్సిడర్ చేసుకోండి. సో దట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేరు, ఇది మాకు ఓకే అంటే దీన్నే ఫాలో అయిపోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, 24 మైనస్ P1 అంటే ఏంటి, 20 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత, 100 రూపీస్ తక్కువకే కొన్నాడు, 100 రూపీస్ తక్కువకే అమ్మాడు, ఇంటూ 100. 24 బై 24 మైనస్ 20 ఎంత, 4 ఇంటూ 100. 4 1s 4, 4 6 24, 6 ఇంటూ 100 ఎంత, 600. సో ఈ గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ ఎంత, 600 రూపీస్. సింపుల్. ఈరోజు మన సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ఆర్టికల్స్ వర్ బ్రాట్ ఎట్ 6 for ₹5 and sold at 5 for ₹6. Find the profit or loss percentage. ఒక పర్సన్ ఫ్యూ ఆర్టికల్స్ని తీసుకొచ్చారు, మేబీ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ ఏదైనా సరే. ఆర్టికల్స్ 6 ఆర్టికల్స్ 5 రూపీస్కి తీసుకొచ్చారు. అంటే అదేంటి, సిపిఏ కదా. సిపి వచ్చేసి 5 రూపీస్కి 6 ఆర్టికల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని ఏవైతే 5 రూపీస్కి 6 ఆర్టికల్స్ తీసుకొచ్చారో వాటిని ఎంతకి అమ్మారు, అమ్మే రేట్ని ఏమంటాము, సెల్లింగ్ ప్రైస్ అని అంటాం. ఇప్పుడు 6 రూపీస్కి 5 ఆర్టికల్స్ అమ్మారు. కొనడం అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్కి 6 ఆర్టికల్స్ కొన్నారు, అమ్మడం మాత్రం 6 రూపీస్కి 5 ఆర్టికల్స్ అమ్మారు.
అయితే ఇప్పుడు ఈ పర్సన్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోమన్నారు. ఇలాంటి సమ్స్లో ఎప్పుడైనా సరే క్వాంటిటీ అనేది సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉండాలి. అప్పుడే మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని సేమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీయాలి. 6కి 5కి ఎల్సిఎం ఎంత? 30. సో ఈ 6ని 30 చేయాలంటే ఇంటూ 5 చేయాలి, 5ని 30 చేయాలంటే ఇంటూ 6 చేయాలి. సో ఇప్పుడు 5 ఇంటూ 5 ఎంత? ₹25. ఇదేంటి? సిపి. 6 ఇంటూ 5 ఎంత? 30. నెక్స్ట్ 6 ఇంటూ 6 ఎంత? 36. ఇదేంటి? ఎస్పి. 5 ఇంటూ 6 30. సో ఇప్పుడు 25 రూపీస్కి 30 ఆర్టికల్స్ తీసుకొచ్చారు. అమ్మడం మాత్రం 36 రూపీస్కి 30 ఆర్టికల్స్ అమ్మారు. ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిటే వచ్చింది. 25 రూపీస్కి తీసుకొచ్చి 36 రూపీస్కి అమ్ముతున్నారు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 36 మైనస్ 25 ఎంత? 11 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి లాస్ట్ క్లాస్లో మనం ఏం ఫార్ములా తెలుసుకున్నాము? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత? 11 బై సిపి ఎంత? 25 ఇంటూ 100. 25 1s 25, 25 4s 100. 11 ఇంటూ 4 ఎంత? 44. అంటే 44% ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. వెరీ సింపుల్. ఇప్పుడు అదే మెథడ్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. సమ్ ఆర్టికల్స్ వేర్ బాట్ ఎట్ 11 for ₹10 and sold at 10 for ₹11. ఫైండ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. సేమ్ ఇందాకటి క్వశ్చన్ లానే ఫ్యూ ఆర్టికల్స్ని 10 రూపీస్కి తెచ్చారు. ఎన్ని ఆర్టికల్స్ తెచ్చారు? 11 ఆర్టికల్స్ తెచ్చారు. 10 రూపీస్కి 11 ఆర్టికల్స్ తీసుకొచ్చి ఎంతకు అమ్మారు? 11 రూపీస్కి 10 ఆర్టికల్స్ అమ్మారు. అయితే ఇప్పుడు ఆ షాప్ అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోమన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో నేను చెప్పాను ఎప్పుడైనా సరే క్వాంటిటీ అనేది సేమ్ ఉండాలి. సో ఇప్పుడు 11కి 10కి ఎల్సిఎం తీయాలి. 11కి 10కి ఎల్సిఎం ఎంత? 110. సో ఈ 11ని 110 చేయాలంటే ఇక్కడ ఇంటూ 10 చేయాలి. 10ని 110 చేయాలంటే ఇంటూ 11 చేయాలి. సో అప్పుడు సిపి ఏమవుతుంది? 10 ఇంటూ 10 100, 11 ఇంటూ 10 110. ఎస్పి ఏమవుతుంది? 11 ఇంటూ 11 121, 10 ఇంటూ 11 110. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ టాఫీస్ వర్ బాట్ ఎట్ ది రేట్ ఆఫ్ 11 for ₹10 and the same number at the rate of 9 for ₹10 and the whole were sold at ₹1 for 1 toffee. Then find the profit or loss percentage. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఫర్ సపోజ్ మీరు ఒక షాప్కి వెళ్ళారు అనుకుందాం. ఆ షాప్ నుంచి 10 రూపీస్కి 11 టాఫీస్ ఇచ్చారు. ఇంకొక షాప్కి వెళ్ళారు. ఇంకొక షాప్ నుంచి అదే 10 రూపీస్కి 9 టాఫీస్ ఇచ్చారు. ఒక షాప్లోనేమో 10 రూపీస్కి 11 టాఫీస్ ఇచ్చారు. ఇంకొక షాప్లో 10 రూపీస్కి 9 టాఫీస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ తెచ్చిన మొత్తాన్ని కూడా ఒక్కొక్క టాఫీని 1 రూపీకి అమ్మారు. అయితే మీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఎన్ని టాఫీస్ తెచ్చామో అది కనుక్కోవాలి. ఇక్కడ ₹10కి 11 టాఫీస్ తెచ్చాము ఒక షాప్లో నుంచి. ఇంకో షాప్లో నుంచి 10 రూపీస్కి 9 టాఫీస్ తెచ్చాము. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం చేయొద్దు అంటే 10 + 10 20 రూపీస్, 11 + 9 20 టాఫీస్. 20 రూపీస్కి 20 టాఫీస్ అంటే నో లాస్ ఆర్ నో ప్రాఫిట్ అని చెప్పకూడదు, అది తప్పు అవుతుంది. నేను ఇలాంటి కేసెస్లో ఏం చేయమన్నాను? క్వాంటిటీ అనేది సేమ్గా ఉండాలి. 11కి 9కి ఎల్సిఎం ఎంత? 99. సో ఇప్పుడు 11 ప్లేస్లో 99 రావాలంటే ఇంటూ 9 చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ 9 చేయాలి.
9 ప్లస్లో 99 రావాలంటే ఇంటూ 11 చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ 11. సో 10 ఇంటూ 9 అంటే 90 రూపీస్కి 99 టాఫీస్ ఇచ్చారు ఒక షాప్లో. ఇంకొక షాప్లో 10 ఇంటూ 11 ఎంత 110 రూపీస్కి 99 టాఫీస్ ఇచ్చారు. సో ఇప్పుడు టోటల్గా 90 ప్లస్ 110 ఎంత 200 రూపీస్కి 99 ప్లస్ 99 ఎంత 198. 200 రూపీస్కి 198 టాఫీస్ తీసుకొచ్చారు. ఇది మన సిపి. ఇప్పుడు ఈ టాఫీస్ని ఒక్కొక్క దాన్ని 1 రూపీకి అమ్మారు. అంటే 198 టాఫీస్ ఒక్కొక్క దాన్ని 1 రూపీకి అమ్మారు అంటే 198 రూపీస్కే కదా మీరు అమ్మింది. ఇది మన సెల్లింగ్ ప్రైస్. తేవడం 200 రూపీస్కి 198 టాఫీస్ ఇచ్చారు, అమ్మడం 198 టాఫీస్ని 198 రూపీస్కి అమ్మారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? 200 రూపీస్కి కొని 198కి అమ్ముతున్నాం, 2 రూపీస్ లాస్ వచ్చింది. సో ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. లాస్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? లాస్ బై సిపి ఇంటూ 100. ఎప్పుడైనా సరే లాస్ పర్సంటేజ్ అయినా సరే ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా సరే సిపి పైనే బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎంత లాస్ వచ్చింది? 2 రూపీస్ లాస్ వచ్చింది. అంటే 2 బై సిపి ఎంత 200 ఇంటూ 100. 0 0 0 0 గెట్స్ క్యాన్సల్, 2 ones. సో 1% లాస్ వచ్చింది అని అర్థం. ఈరోజు మన నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ సెల్స్ 2 articles at ₹99 each. On one he gained 10% profit and on other he gained 10% loss. Find profit or loss percentage. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక పర్సన్ 2 ఆర్టికల్స్ని అమ్మాడు. ఫస్ట్ ఆర్టికల్ని 99 రూపీస్కి అమ్మాడు, సెకండ్ ఆర్టికల్ని 99 రూపీస్కి అమ్మాడు. అంటే రెండిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ పైన సమ్ X% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ఆర్టికల్ పైన సేమ్ X% లాస్ వచ్చింది. ఎక్స్ ఏంటి ఇక్కడ 10. ఒక ఆర్టికల్ పైన 10% ప్రాఫిట్ వచ్చింది, ఇంకో ఆర్టికల్ పైన 10% లాస్ వచ్చింది. అయితే అతనికి ఇప్పుడు టోటల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోమన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి లాసే వస్తుంది. అంటే 2 ఆర్టికల్స్ని సేమ్ రేట్కి అమ్మి ఒక ఆర్టికల్ పైన లాస్ వచ్చి ఇంకో ఆర్టికల్ పైన ప్రాఫిట్ వచ్చినట్లయితే టోటల్గా ఎప్పుడైనా సరే లాసే వస్తుంది. ఇప్పుడు మనం లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇలాంటి కేసెస్లో లాస్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే x² బై 100%. ఎక్స్ ఏంటి ఇక్కడ 10. సో 10² బై 100%. 10² ఎంత 100 బై 100%. 100 గెట్స్ క్యాన్సల్, 1%. ఇలాంటి కేసెస్లో ఎప్పుడైనా సరే లాసే వస్తుంది అని చెప్పాను. సో 1% లాస్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. అదేంటిది అంటే పర్సంటేజ్ గురించి నేర్చుకునేటప్పుడు అందులో పర్సంటేజ్ చేంజ్ పైన కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఈ పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100. ఇక్కడ x ఏంటి 10% ప్రాఫిట్ వచ్చింది. 10% ప్రాఫిట్ అంటే ప్లస్ తీసుకుంటాం. y ఏంటి 10% లాస్ వచ్చింది. లాస్ అంటే ఏం తీసుకుంటాం? మైనస్ తీసుకుంటాం. సో ఇప్పుడు x అండ్ y అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయడమే. 10 y అంటే -10 ప్లస్ 10 ఇంటూ -10 బై 100. 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 10 minus 10 is 0 plus 1 into -1 is -1. అంటే ఆన్సర్ ఏంటి -1. మైనస్కి ఇండికేషన్ ఏంటి? లాస్ వచ్చింది అని అర్థం. అంటే 1% లాస్ వచ్చింది అని అర్థం.
ఇప్పుడు అదే మెథడ్లో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే, ఏ మ్యాన్ సెల్స్ 2 articles at 1 lakh each. On one he gained 20% of profit and on other he gained 20% of loss. Then find profit or loss percentage. క్వశ్చన్లో ఏమన్నాడు, 2 ఆర్టికల్స్ని రెండింటిని కూడా ఒక్కొక్క దాన్ని 1 lakh అమ్మాడు. అంటే ఇక్కడ ఎస్పి అనేది రెండింటికి కూడా సేమ్. అయితే ఒక ఆర్టికల్ పైన 20% ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక ఆర్టికల్ పైన 20% లాస్ వచ్చింది. అయితే టోటల్గా ఆ పర్సన్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అయితే ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోమన్నాడు. ఇలాంటి కేసెస్లో అంటే ఎప్పుడైతే 2 ఆర్టికల్స్ యొక్క ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉండి ఒక దాని మీద ప్రాఫిట్ వచ్చి ఇంకో దాని మీద లాస్ వచ్చినట్లయితే ఆ పర్సన్కి ఎప్పుడైనా సరే లాసే వస్తుంది. ఈ కేసెస్లో లాస్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, x²/100. x ఏంటి 20, 20 × 20/100%. సో 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 2 × 2 ఎంత 4, 4% లాస్ వచ్చింది అని అర్థం. దీన్నే మనం పర్సంటేజ్ చేంజ్ ఫార్ములాలో పెట్టి సాల్వ్ చేసినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది, x + y + x × y/100. x ఎంత 20, y వచ్చేసి 20% లాస్ అన్నాడు అంటే -20 ప్లస్ 20 × -20/100. 20 - 20 ఎంత 0 ప్లస్ 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 2 × -2 ఎంత -4/1. సో 0 + -4 ఎంత -4. మైనస్ అంటే ఏం చెప్తుంది, అది లాస్ అని అర్థం. సో 4% లాస్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ కింద ఆప్షన్స్లో డైరెక్ట్ 4% లాస్, 2% ఆఫ్ ప్రాఫిట్ ఇలా ఇస్తే డైరెక్ట్ మనకు వచ్చిన ఆన్సర్ని టిక్ చేస్తాం. అలా కాకుండా ఆప్షన్స్లో లాస్ ఆఫ్ 1/24th lakh, లాస్ ఆఫ్ 1/12th lakh, గెయిన్ ఆఫ్ 1/12th lakh, లాస్ ఆఫ్ 1/18th lakh ఇలా ఇస్తే ఎలా టిక్ చేయాలి మరి ఆప్షన్? వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 100 రూపీస్కి కొన్నాం ఒక వస్తువుని, దాన్ని అమ్మేటప్పుడు మనకి 4% లాస్ వచ్చింది అంటే 100 - 4 ఎంత 96. ఇక్కడ లాస్ కాబట్టి 100లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేసాం. ప్రాఫిట్ అంటే 100కి ప్లస్ చేయాలి. సో 100 - 4 ఎంత 96. 2 ఆర్టికల్స్ నమ్మాం, 2 ఆర్టికల్స్ ఈచ్ ఫర్ 1 lakh అంటే ఎంత 2 lakhs అని అర్థం. ఇది కూడా ఏంటి ఎస్పి. సో ఇప్పుడు 96కి 2 lakhs అంటే 1కి ఏమవుతుంది 2/96 lakh. మరి 4కి ఎంత 2 × 4/96 lakhs. 8 ones and 8 12s are 96. సో 1/12 lakh అని అర్థం. ఏంటి లాస్, లాస్ ఆఫ్ 1/12 lakh అంటే ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇంకొక క్లాస్లో మన ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం. ఆ డిస్కౌంట్ టాపిక్ కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి రిలేట్ అయి ఉంటుంది. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.